ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ లేదంటే బయట ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా! సో, అలాంటివి ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అటువంటి దానిలోనే ఈరోజు నేను చికెన్ 65 అయితే చేసి చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ధనియా, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలన్నమాట. సో ఇందులో మనం 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ సైజులో ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఉడకదు లోపల, అంటే మనం ఫ్రై చేసేటప్పుడు సరిగా కుక్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు అంతా ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక్క ఎగ్ మొత్తం ఎల్లోతో సహా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకొని కొంచెం నానితే ఏంటంటే మనకి మసాలా అనేది ముక్క లోపల వరకు వెళ్తుందనమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ లేదంటే 30 మినిట్స్ వరకు అయినా సరే సరిపోతుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దాన్ని 1 అవర్ తర్వాత బయటకు తీసి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదంటే 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే శనగపిండి ఇన్స్టెడ్ ఆఫ్ మైదా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బియ్యపు పిండి ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు నూనె అనేది పెట్టుకోవాలన్నమాట. సో చూసారా ఎంత చక్కగా కలిసిపోయిందో, మరి వాటర్గా కూడా లేదు. వేరే బాండీలో నూనె పెట్టుకొని ఇప్పుడు అంటే డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకొని ఇలా పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ముక్కలు బాగా ఫ్రై అవి లోపల ఉడకాలి అని అంటే బ్యాచెస్ లాగా వేసుకోండి, మొత్తం ఒకటేసారి వేయకుండా. ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేస్తే సరిగా ఉడకకపోవచ్చు, ఫ్రై అవ్వకపోవచ్చు. సో అందుకని ఇప్పుడు 2 బ్యాచెస్లో అలా వేసుకుని సరిపోతుంది మనం తీసుకున్న 250 గ్రామ్స్కి. సో ఇలా రావాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఉంచుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్లో వేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏవైతే తీసి పక్కన పెట్టుకున్నామో అవి మళ్ళీ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు ఎక్స్ట్రా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. సో ఈ టైంలో మనం ఇంతకుముందు ఏవైతే తీసి పక్కన పెట్టుకున్నామో, అంటే ముందు తీసుకున్నాం కదా ఫస్ట్ బ్యాచ్, సో అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకుంటే అవి కూడా మొత్తం ఒకటేలాగా కుక్ అవుతాయి. సో అందుకని అవి ముందు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టి చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. పచ్చిమిర్చి కూడా మనం ఈజీగా తినేయడానికి వీలుగా ఉంటుంది, అంటే మంట లేకుండా ఉంటుంది. వీటిని ఇలానే తినేయచ్చు పకోడీలాగా. ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ 65 లా చేస్తున్నాం కాబట్టి, అంటే విత్ సాసెస్ అండ్ ఆల్, ఫస్ట్ ఒక కడాయిలో మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులో వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిరపకాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం టొమాటో కెచప్ ఏదైతే ఉందో అది 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్ కూడా మనం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో మళ్ళీ సాల్ట్ అలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు, ఇవే మంచి ఫ్లేవర్ ఇస్తాయి అనమాట. సోయా సాస్లో ఆల్రెడీ మీకు సాల్ట్గా ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏవైతే చికెన్ పీసెస్ పక్కన పెట్టుకున్నామో అవి తీసుకొని దీనిలో మిక్స్ చేసుకోవడమే అనమాట, దీనిలో వేసుకొని. సో మన చికెన్ 65 అయితే రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ఫ్రై చేసిన చికెన్ ఏదైతే నూనె ఉంటుందో, సో అది ఎలాగా అని అనుకుంటే అవి తీసుకొని నెక్స్ట్ మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అందులో యూస్ చేసుకోవచ్చు అనమాట. మామూలు వెజ్ కర్రీస్లో మనం వేసుకోం కాబట్టి. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తాను.